స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తొలి అడుగు ప్రజాస్పందన కూటమి విజయమని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం. టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి. మిథున్ రెడ్డి అరెస్ట్, కూటమి కుట్రే వైసీపీ. పెడనలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ. రహదారి మార్గం చూపండి మహాప్రభు, వాల్మీకి కాలనీ నివాసుల ఆవేదన. సుపరిపాలన తొలి అడుగు ప్రజాస్పందన కూటమి విజయమని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండలం వేమగుంటపాలెం దువ్వూరు బాబురెడ్డి గజమాలతో స్వాగతం పలకగా అన్నమేడు పంచాయతీలో సిద్ధవరం రవివర్మ ఎమ్మెల్యేపై ఆత్మీయత చాటుకున్నారు. మర్లపల్లి పంచాయతీలో మహిళలు ఎమ్మెల్యేకు హారతులతో స్వాగతం పలికారు. కాపులూరు, కూచివాడ, చిలమత్తూరు పంచాయతీల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివరించారు. ప్రజా సంక్షేమంపై రాజీలేని పోరాటం చేస్తున్న చంద్రబాబు ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు మండలంలోని 5 పంచాయతీలు జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలల సుబ్రహ్మణ్యం, కామిరెడ్డి అశోక్ రెడ్డి, ప్రసాద్, రవి, కాపులూరు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చేయలేని పని మన చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంవత్సరంలో చేసి చూపించారు. ప్రతి ఒక్కరి ఇంటికి పింఛన్లు ఎత్తుక్కుంటా పోతున్నాయి. ప్రతి ఒక్కరింటికి ఇప్పుడు తల్లికి 100 మిగతా అన్ని పడుతున్నాయి. 1, 2 అంటే అవి కూడా ఆగస్టు 15 నుంచి జరుగుతాయి అందరికీ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నమేడు గ్రామానికి చాలా 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 ముఖ్యమైన పనులు ప్రాజెక్టులు వచ్చాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే. రావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఇంకో ఈ వాటర్ ట్యాంకే అన్నమేడులో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి శ్రీరామ్ ప్రసాద్ గారిని తోడమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క అధికారి కానీ ఆయన చేసిన అవినీతి పనుల వల్ల మేము జైలుకు పోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని దౌర్జన్యాలు అంటూ లేవు. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు. ఈరోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు నా కర్తవ్యం తెలియజేస్తూ ఈ గ్రామంలో ఇంత ఆదరణ ఇచ్చినందుకు వెంకటేశ్వర గారికి, వారి యొక్క మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనము ప్రజల్లోకి వెళ్తూ మనం చేసిన మంచి పనులని, సంక్షేమ పథకాలని అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ 6 అనే పథకాలని విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది, ఈ సూపర్ 6 అన్ని కూడా మేము చేస్తాము, మీరు ఓట్లేయండి, గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే మేము అందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా SC/ST కాలనీల్లో మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు పెంచి అవ్వాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ 4000 పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్ళారు. అవన్నీ కూడా ఈరోజు అధిగమించి మా ముసలి అవ్వాతాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన అందరికీ కూడా ఈరోజు 10,000 పెన్షన్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నారు.
ఎన్డీఏ కూటమి ఏడాది సుపరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తొలి అడుగు వేస్తూ సుపరిపాలన అందిస్తూ భరోసాని ప్రజలకు కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ముందుకు సాగుతున్నదని సత్యవేడు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి మీడియాతో అన్నారు. నారాయణవనంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో శంకర్ రెడ్డి పూతలపాటి ఎమ్మెల్యే మురళీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్యులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణవనం పట్టణంలోని వినాయకుడి గుడి వద్ద నుంచి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వరకు నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా చామంతి పూలు, బంతిపూలు చల్లుతూ బ్యాండ్ వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా నియమించిన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన నారా లోకేష్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్లమెంటరీ నరసింహ యాదవ్ గారికి నా యొక్క నమస్కారాలు. మరియు తొలేడికి చేసిన మన మురళీ అన్న గారికి, కూతలపట్టు ఎమ్మెల్యే మురళీ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. మరియు మనబాక ఎక్స్ మినిస్టరు మరియు టీడీపీ బోర్డు మెంబర్ అయిన మనబాక లక్ష్మి గారికి నా యొక్క నమస్కారాలు. మరియు ఎక్స్ ఎమ్మెల్యే హేమలత గారికి నా యొక్క నమస్కారాలు. మరియు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మరియు మా మండల పార్టీ అధ్యక్షులు గిరి గారికి మరియు మన నారాయణవనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మొదటిగా ఇక్కడ మన కుప్పం తర్వాత మన సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం చాలా మంచి పటిష్టంగా ఉంది. చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల లాస్ట్ ఎలక్షన్స్లో మన 3,000 మెజారిటీతో మనకు అంత హవా రూపంలో కూడా 30,000 40,000 వచ్చిన మెజారిటీలో కూడా మనకు తెలుగుదేశం 3,000 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల దీనందరినీ అధిగమించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఈ సత్యవేడి కాన్స్టిట్యూన్సీ సమన్వయకర్తగా మరి కోఆర్డినేటర్గా ఇక్కడికి పంపించారు. సో దీంట్లో అందరినీ కలుపుకొని అన్ని గ్రూపులు కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మనం ప్రతి మండలం వెళ్తూ ప్రతి మండలము మనం సంచరిస్తూ ప్రతి ఒక్క ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క ఏమేమి ఫేస్ చేస్తున్నారు అన్నింటినీ మనం కనుక్కొని దాన్ని ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగులో మన ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం పథకాలు వచ్చాయి, ఏమి రాలేదు, ఏమి రావాలి, దీని యొక్క స్పందన మనం తెలియజేస్తే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఇయర్లో మన ముఖ్యమంత్రి గారు ఏమేమి ఇంప్రూవ్ చేయాలి, వీటిలో కామన్ డెసిషన్ తీసుకుని ఎలా ఇంప్రూవ్ చేయాలి, దీనికోసం మనం ఈ యొక్క పథకాన్ని అవలంబించారు. సో దీన్ని మన యొక్క బూత్ ఇన్ఛార్జీలు మరి ట్రస్ట్ ఇన్ఛార్జీలు పార్టీ ప్రెసిడెంట్లు అందరూ సమన్వయంగా దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తలు కనుకొని దీన్ని అప్లోడ్ చేయవలసిందిగా నా యొక్క మరియు ఈ యొక్క ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో తిరిగేందువల్ల వాళ్ళ యొక్క సమస్యలు చెప్తున్నారు. దీని అన్నింటినీ మన యొక్క ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి మన నారా లోకేష్ గారికి కూడా వివరించి మనం వాళ్ళ యొక్క సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను, అభివృద్ధి పనులు ముందంటూ ఉంటాను నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరియు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్. మిథున్ రెడ్డి అరెస్టు కూటమి కుట్రలో భాగంగానే జరిగిందని వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి టీఎస్ యతీష్ అన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిథున్ రెడ్డి అరెస్టు కూటమికి తాత్కాలికమైన సంతోషమే తప్ప సాక్ష్యాలు లేని మద్యం కేసు నిలబడే ప్రసక్తే లేదన్నారు. జిల్లా ప్రజల మన్ననలు పొందిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. రాజకీయ చదరంగంలో 3 మాజీ ముఖ్యమంత్రుల వారసత్వ ఎత్తులను చిత్తు చేసి ప్రజాక్షేత్రంలో గెలుపొందిన నాయకుడు మిథున్ రెడ్డి. అలాంటి నాయకుడు కేసులకు భయపడతాడు అనుకోవడం కూటమి భ్రమ అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే కూటమికి మంచి జరుగుతుందని, కానీ అక్రమ అరెస్టులతో కూటమి ప్రయోజనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఎస్ మణి, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు. మా నాయకుడు మిథున్ రెడ్డి గారి అరెస్టును ఖండించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. దాదాపుగా 35-40 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అనేక మంది పేద ప్రజలు అభివృద్ధి పదంలో నడిచారనేది మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి వారి కుటుంబంలో మిథున్ రెడ్డి గారు దాదాపుగా 15 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు.
ఎందరో హేమాహేమీలు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబానికి సంబంధించి వారసత్వానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేసినా కూడా వాళ్ళ మీద కూడా గెలిచినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ మద్యం కేసు మంచి కుటుంబం నుంచి ఈ చిత్తూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు ప్రజలకి అందుబాటులో ఉండే నాయకత్వం పెద్దిరెడ్డి కుటుంబం ఒకటి. అట్లాంటి కుటుంబం మీద ఈరోజు ఈ కేసులు అనేది ఎవరికి చెడు చేస్తుందనేది మీరు కూడా గుర్తించుకోవాలా. కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణుల్లో కానీ ఆయన ద్వారా పేద ప్రజలు ఎవరైతే లబ్ధి పొందినారో ప్రతి ఒక్కరు ఈరోజు బాధతో ఉన్నారో ఇటువంటిది భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించిన మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా 10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయిందని అన్నారు. సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని, అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్రం వాటా విడుదల చేసిన రాష్ట్రం వాటా నిధులు విడుదల చేయకపోవడంతో నిధులు నిలిచిపోయాయని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా ముందుకెళ్తున్నామని, పెడన్లో వచ్చే 2 నెలల్లో అందరికీ తాగునీరు అందించేలా 91.18 కోట్లతో పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. నాకు సహకరిస్తున్నందుకు మీకు మా నియోజకవర్గ తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు రావటమే మాకు చాలా సంతోషం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అధికారులు ఉన్నప్పుడు ఒకసారి మీరు రావడం జరిగిందండి. మీరు బండి వేసుకుని అన్ని వీధులు తిరుగుతూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చూడటం జరిగింది సార్. ఆ రోజు కూడా నేను మీతోటి ఉన్నానంటే నాన్నగారు ఆ రోజు లేరండి, నేనే వచ్చాక రిసీవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందని నిధులు ఇచ్చినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తొలి అడుగు అనే కార్యక్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అరాచక పాలనతో ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడపాలో అలా నడపల, అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కూడా నష్టం చేస్తుంది. అనేక కష్ట నష్టాలు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. ఆ అప్పు ఎవరు కడుతున్నారంటే మనం కట్టే ట్యాక్సులతో కడుతున్నాం. ఇంకా వేరే మార్గం లేదు. మనం కట్టే ట్యాక్సులు బ్యాంక్ అకౌంట్లో పడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ క్వార్టర్ కట్ చేసుకుంటారు, తీసేసుకుంటారు, అడిగేది కూడా ఉండదు. అలా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ 10 లక్షలు లేవు. అయినా ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టామని ప్రభుత్వం రాగానే చేయడం జరిగింది. తర్వాత మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం, మాట తప్పకుండా చేయడం జరిగింది. దానికి డబ్బులు లేవు, కానీ వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనం మీకు అందరికీ తెలుసు, 67 లక్షల మంది పిల్లలకి 67 లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఇస్తానని ఎలక్షన్స్ ముందు మాట చెప్తే అది 67 లక్షలు. 67 లక్షలకి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు. అక్కడికి పోండి, మీరు కూడా తిరగండి, ప్రజలు ఏం చెప్తారు వినండి, కళ్ళతో చూడండి, చెవులతో వినండి. ఏదైనా సమస్యలు ఉంటే మంత్రులుగా మీరు చేయగలిగింది కొన్ని అక్కడ. రోడ్డుకు అడ్డుగా గోడ కట్టడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందని, పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యమని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల కేంద్రంలోని వాల్మీకి కాలనీలో గత 40 సంవత్సరాలుగా 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ ఇళ్ల చుట్టూ ప్రధాన రహదారులు మూసివేసిబడి ఉన్నాయని, మేము బయటకు పోవాలంటే ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కదారి కూడా ఒక నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మీడియా ముందు వాపోయారు. కనీసం ఇంటి నుంచి గర్భిణీ స్త్రీలను, ఆరోగ్యం సరిగా లేకుండా ఉండేవారిని, చనిపోయిన వారిని ఆ మార్గం ద్వారానే తీసుకొని పోవాలి. కానీ ఉన్నదాన్ని మూసేసి చేస్తే దాష్టికం ఇంతకంట అంతా కాదంటూ వారు ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లా మా సమస్యకు పరిష్కారం చూపలేదని, అందువల్లే మీడియా వారిని ఆశ్రయిస్తున్నామని వారు తెలిపారు. దయచేసి ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తీసేయాలంటూ వారు ప్రాధేయపడుతున్నారు.
న్యాయం చేయండి, న్యాయం చేయండి, ఒకటి న్యాయం చేయండి సార్. మాకు ఏది లేకుండా ఒక్క రోడ్డు సార్ మాకు న్యాయం చేయాలా, మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, దారి కావాలి, దారి కావాలి. ఒక బైక్ పోయినా కానీ మనిషి ఆగాల. కమిటీకి ఇస్తామన్నారు, కమిటీకి ఇలా సంవత్సరం సార్ మేము కోరకారు సార్. మేము అందరం తెలుగుదేశం. ఎవరు లేరు, అందరు కష్టాలకు పోయినారు, దేశాలు పడిపోయినారు సార్. వాళ్ళు ఇళ్ళలో మొత్తం రూపాయలు సంపాదించుకొని తినేవాళ్ళు లేరు, పెద్ద ఆశం లేరు, ఇళ్ళలో ఉండేవాళ్ళు ఎవరు లేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 7 సెంట్లు వరకు వాళ్ళకి అప్పు, 10 మామూలు దారి. సార్ నా పేరు వినోద, సీతారాంపురము, బీసీ వాల్మీకి కాలనీ. సార్ మాకు బండ్లు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అట ఉత్తరంగా దక్షిణంగా బిగిచ్చేసిండ్రు. ఉత్తరంగా దారిలో ఉండే, దక్షిణంగా దారిలో ఉండే, మధ్యలో బజారు మటుకు దారి లేకుండా బిగిచ్చేసిండ్రు. కానీ ఆ దారి వచ్చే మదురు చేయాలి సార్ మాకు. ఒక ఏదైనా కానీ ఒక బండ్లు పోవడానికి, ఒక డెలివరీ కేసు కానీ, ఒక మనిషి చనిపోయినా కానీ తీసుకొని పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మనుషులు పోవడానికి కూడా 2-3 పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఒక మనిషి పోవాలి, ఒక మనిషి రావాలి, అటువంటి పరిస్థితి చేసిండ్రు. ఆ దారి వచ్చే మాదిరి చేయండి సార్. సార్ నా పేరు, మాకు భలే ఇబ్బందికరంగా ఉంది సార్. అడ్డం పెట్టారు గోడ మటుకు. మాకు రోడ్డు వేసినప్పుడన్నా ఒక పరిష్కరిస్తారు అనుకున్నాం, అది కూడా లేదు సార్. మేము డెలివరీ కేసు అయినా పోయేదానికి లేదు, ఏదైనా ఎవరైనా చనిపోయినా పోయేదానికి లేదు, ఏదైనా పెళ్ళిళ్ళు అయినా కానీ పోయేదానికి లేదు సార్. మాకు అది ఒకటి మటుకు చేయాలి సార్, మీరు అందరూ కలిసి కూడా మాకు ఒకటి మటుకు న్యాయం చేయాలి సార్. కాకర్ల సురేష్ గారు, మీకు నమస్కారం. నా పేరు మీని శాసమ్మ, వాల్మీకి కాలనీ, మీనికి బ్రహ్మయ్య భార్య నేను. మాకు ఈ బజార్న 10-15 ఇళ్ళు ఉన్నాయి. మాకు అందరం కూలి చేసుకునే వాళ్ళమే. అప్పుడు వాళ్ళు గోడ పెట్టేప్పుడు ఎవరు లేరు, మేమే ఉన్నాం ఆడవాళ్ళము. మేము పోతే తలకాయలు పగులుతాయని భయపడుకున్నాం. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం, మా వల్ల కాలేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తారని అప్పుడు ఆశించుకున్నాం, అది కూడా చేయలేదు. మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మాకు న్యాయం చేస్తుంది అని మేము ఆశించుకున్నాం, అది కూడా చేయలే. ఏం సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక బడికి పోవాలన్నా, ఒక మనిషి చనిపోయినా, ఒక పెళ్ళి అయినా, ఒక డెలివరీ కేసు అయినా, ఒక జబ్బు వచ్చి పోయేదానికి లేదు సార్. మాకు ఎటుబడి దోవలేదు, మీరు న్యాయం చేయండి మాకు. ఇది మేము కాలమంది వారికి నమస్కారం చేసుకొని మనం చేసుకుంటున్నాం. సార్ నువ్వు వచ్చి పరిష్కరించి మాకు రోడ్డు దారి చూపించి అది ఏదో నువ్వు చూడమని చెప్పినాం. నా వల్ల కాదు, నేను కమిటీకి పెడతానన్నాడు. ఆ కమిటీకి పెట్టింది లేనిది కూడా మాకు తెలియదు. కమిటీకి పెట్టినవా లేదని అడిగితే నేను చేయను అన్నాడు. ఆయన లంచం పుచ్చుకొని మా మీద ఏ అధికారం లేదు నాకు, నేనేమి చేయను అనే కాడికి వచ్చిండు. దయచేసి మీరు పరిష్కరించండి సార్, మేము చాలా ఇబ్బందుల్లో ఉండం. ఆర్డీఓ కాడికి పోయినాం, సర్వేర్ కాడికి పోయినాం సార్, ఇంత లెక్క తిరిగినాం. సంవత్సరం నుంచి పంచాయత్ సెక్రటరీ కాడికి పోయినాం, ఎవరు కూడా మా మాట తీసుకోలేదు, మమ్మల్ని శ్రద్ధించలేదు. నమస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాం సార్, మా మనకు న్యాయం చేయండి. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి అడుగు ప్రజాస్పందన కూటమి విజయమని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం. టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి. మిథున్ రెడ్డి అరెస్ట్, కూటమి కుట్రే వైసీపీ. పెడనలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ. రహదారి మార్గం చూపండి మహాప్రభు, వాల్మీకి కాలనీ నివాసుల ఆవేదన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.